హలో అండి, అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందైతే మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలండి. ఆ సరస్వతీదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద ఇంకా మీ పిల్లల మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ 5, 6 క్వెషన్స్ ఉన్నాయండి. ఆ అన్ని క్వెషన్స్‌కి కూడా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. ఇయన్నీ కూడా వసంత పంచమికి సంబంధించినవి. స్టార్టింగ్ వీడియోని మీకు అనుకోవచ్చు మీరు, ఇది నాకు తెలుసు అని మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు. కానీ చాలా విషయాలు మనకి తెలియనివి కూడా ఉంటాయండి. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. అయితే వసంత పంచమి అంటే ఏంటి? వసంత పంచమి రోజుని శ్రీ పంచమి అని కూడా ఎందుకు అంటారు? వసంత పంచమి రోజు సరస్వతీదేవికి పూజ ఎందుకు చేస్తారు? వసంత పంచమికి అక్షరాభ్యాసాలు ఎందుకు చేయిస్తారు? వసంత పంచమికి సంబంధించిన కథ ఏంటి? అలాగే ఉత్తర భారతంలోని ఇంకా దక్షిణ భారతంలోని వసంత పంచమిని మనం ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటామో, ఇంకా వసంత పంచమికి ఇంకా ఉన్న రహస్యాలు ఏంటి అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటి ప్రశ్న, వసంత పంచమి అంటే ఏంటి? వసంత పంచమి రోజు మనము సరస్వతీదేవికి పూజ చేస్తాము అనే విషయం మాత్రమే తెలుసు మీకు. కానీ ఇంకా దీనికి సంబంధించిన ఇంకా 2-3 విషయాలు నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, వసంత పంచమి రోజు ఉత్త లక్ష్మీదేవికే పూజ చేయరండి. మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటి అంటే, కామదేవుడికి కూడా పూజ చేస్తారు. దానికి వెనకాతలు కూడా ఒక స్టోరీ ఉన్నదనమాట. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, వసంత పంచమిని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మాఘమాసం వస్తుంది కదండి. మాఘమాసం వచ్చేటప్పుడు అసలు యాక్చువల్గా మాఘమాసం తర్వాత ఏంటంటే, ఏ ఋతువు అంటే మనకి మన భారతదేశంలోని ముఖ్యంగా 3 ఋతువులు ఉంటాయి. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శిశిర ఋతువు. అంటే గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్, వర్ష అంటే రెయినీ సీజన్, శిశిర్ అంటే వింటర్. అవి కాకుండా దానికి అంటే హెల్పింగ్ సీజన్స్ కూడా ఉంటాయి. ఏంటి అవి? గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ కదా, సమ్మర్ ముందు వచ్చే సీజను వసంత ఋతువు అనమాట, స్ప్రింగ్. అలాగే వర్ష ఋతువు, రెయినీ సీజన్ ముందు వచ్చే సీజన్ ఏంటి అంటే శరద్ ఋతువు అనమాట. అలాగే శిశిర ఋతువు, వింటర్ సీజన్కి ముందు వచ్చే ఋతువు ఏంటి అంటే హేమంత్ ఋతువు అనమాట, అంటే ప్రీ వింటర్ అనమాట. సో అయితే ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లోని గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ సీజన్ రాబోతుంది కదండి. దాని ముందు మాఘమాసం వచ్చిన తర్వాత మనకి వసంత ఋతువు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దాన్ని వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ అని ఇంగ్లీష్లో అంటారనమాట. అంటే మనకి ఎక్కువ చలి ఉండదు, అలాగని ఎక్కువ వేడి ఉండదు, మిడిల్లో ఉంటుంది. అలాగే చల్ల గాలి, ప్రశాంతమైన వాతావరణము, ఇంకా పువ్వులు అంటే మొక్కలు, చిన్న మొక్కలు గట్టా మొలుస్తాయి అన్నమాట. అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి కదండి, దానికి పోత అనేది స్టార్ట్ అవుతుంది. కోకిల కూ అని అంటే వాయిస్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలోని ఒక ఆనందమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట. సో అన్నిటికి కూడా అంటే వసంత ఋతువుని మనం ఆహ్వానిస్తున్నాం అనమాట. మనం వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. ఆ ఉద్దేశంతోని కూడా దీన్ని వసంత ఋతువు. సో వసంత ఋతువు రోజు పంచమి నాడు మనం సరస్వతీదేవికి పూజ చేస్తాం కాబట్టి వసంత పంచమి అని కూడా అంటారనమాట. ఓకేనండి, ఇది మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లోని దానికి కమెంట్ చేయొచ్చు. ఒకవేళ నేను రాంగ్గా చెప్పుంటే దానికి క్లారిఫై కూడా చేయొచ్చు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వసంత పంచమి రోజుని మనం శ్రీ పంచమి అని కూడా ఎందుకు అంటామనేది చూద్దాం. అయితే మీకు అర్థమైంది కదండి. అయితే వసంత పంచమి మాఘమాసం తర్వాత వసంత ఋతువు స్టార్ట్ అయిన తర్వాత మనకి శుక్లపక్షంలోని పంచమి వస్తుంది కదండి. ఆ శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడు మనము సరస్వతీదేవికి పూజ చేస్తాము. సో అందుకని దాన్ని వసంత పంచమి అని అంటారు. అయితే సరస్వతీదేవికి పూజ ఎవరు చేస్తారో అంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు పూజ చేస్తారు. ఎందుకు అంటే మనకి మంచి చదువు రావాలి, మంచి జ్ఞానం రావాలి. మనం విద్యారంగంలో ఉంటాం కాబట్టి మనకి మంచి విద్య లభించాలి. కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి కళ రావాలి అనే ఉద్దేశంతోనే సరస్వతీదేవికి పూజ చేస్తారు. అయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి పూజ చేస్తారండి. సో అందుకనిసే మనము దీన్ని వసంత పంచమితో పాటు శ్రీ పంచమి అని కూడా అంటారనమాట. బంగాల్లోని అంటే పశ్చిమ బంగాల్లోని ఏంటంటే లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు,
సరస్వతి దేవికి కూడా పూజ చేస్తారు. అంటే మన వృత్తి పెట్టి మనం పూజ చేసుకుంటాం అన్నమాట. సో అందుకనేసే వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఓకేనండి. మూడో క్వశ్చన్, వసంత పంచమి రోజు సరస్వతి దేవికి పూజ ఎందుకు చేస్తారు, అలాగే ఆ రోజు మనం అక్షరాభ్యాసాలు ఎందుకు చేసుకుంటాము? అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉన్నదండి. కథ నేను నెక్స్ట్ చెప్తాను. అయితే ఆ కథ బ్రహ్మ సరస్వతి దేవికి జ్ఞానానికి దేవిగా సృష్టించారనమాట. సో అందుకనేసి మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. సో అలాగే మనకి జ్ఞానం కావాలి అంటే మనం వినాయకుడిని కానీ లేకపోతే సరస్వతి దేవిని పూజించాలి. సో అందుకనేసి మనం ఆ జ్ఞానాన్ని లేకపోతే విద్యని లేకపోతే కళారంగంలో దూసుకొని రావాలి అంటే మనము వసంత పంచమి రోజు సరస్వతి దేవికి పూజ చేయాలన్నమాట. ఓకేనండి. అలాగే వసంత పంచమి రోజు సరస్వతి దేవికి మనం పూజ చేస్తాం కాబట్టి అది సరస్వతి దేవి రోజు కాబట్టి అదే రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకి కూడా మంచి చదువు లభిస్తుంది, మంచి జ్ఞానం వికసిస్తుంది, మంచి కళాక్షేత్రంలోని లేకపోతే జ్ఞానక్షేత్రంలోని మంచిగా ముందుకు సాగుతారు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం అనేది చేయించడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు వసంత పంచమికి సంబంధించిన కథ. పురాణాల ప్రకారము సృష్టిని ఆరంభించేటప్పుడు విష్ణుమూర్తి ఆజ్ఞతో బ్రహ్మ మనుష్యుల్ని సృష్టిస్తారనమాట. అయితే మనుష్యుల్ని సృష్టించిన తర్వాత బ్రహ్మకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఏంటి ఏదో తక్కువ ఉన్నది, ఏదో తక్కువ ఉన్నది అని అనుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన విష్ణుమూర్తి ఆజ్ఞ తీసుకొని ఆయన కమండంలోని జలం ఉంటుంది కదా, ఆ జలంని భూమి మీద విసురుతారనమాట. అయితే భూమి మీద విసిరేటప్పుడు భూమి నుంచి ఒక అందమైన చతుర్భుజాలతో ఉండే ఒక స్త్రీ అనేది ఉత్పన్నం అవుతుంది. ఆ స్త్రీ ఏంటంటే ఉత్పన్నమయ్యేటప్పుడు ఒక చేతిలోని ఆవిడ 4 భుజాలు ఉంటాయన్నమాట. ఆ 4 భుజములోని కూడా ఆ ఒక భుజములోని వీణ, అంటే ఒక చేతిలో వీణ, రెండో చేతిలో మాల, మూడో చేతిలో పుస్తకము, ఇంకా నాలుగో చేతిలో వరముద్ర అనేది ఉంటుందన్నమాట. సో అందుకనిసే బ్రహ్మ ఏమో ఆవిడని చూసి ఆవిడకి సరస్వతి అని పేరు పెట్టి ఆవిడకి వాణికి, విద్యకి, కళకి, జ్ఞానానికి దేవి చేస్తారనమాట. అంటే మనము అందుకే మనము సరస్వతి దేవికి పూజ చేస్తాము. అయితే దీనికి శిక్షకులు అంటే అధ్యాపకులు, పిల్లలు, స్టూడెంట్స్, అలాగే కళాకారులు, సంగీతకారులు ముఖ్యంగా ఏంటంటే సరస్వతి దేవిని ఆరాధిస్తారనమాట. అయితే వసంత పంచమిని ఉత్తర భారతంలోని ఎలా జరుపుకుంటారు, ఇంకా దక్షిణ భారతంలోని ఎలా జరుపుకుంటారు? అయితే ఉత్తర భారతంలోనండి మనం సరస్వతి దేవి ఫోటోలు పెడతాం కదా, అలా కాకుండా అక్కడ సరస్వతి దేవి మూర్తులు ఉంటాయన్నమాట, విగ్రహాలే ఉంటాయి. విగ్రహాలకి వాళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూట్లోని, కోచింగ్ సెంటర్లోని, స్కూల్లోని, కాలేజీలోని అంతలాగా కూడా ఆ విగ్రహాలకి పూజ చేస్తారు. హోమాలు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ప్రతి దగ్గర కూడా హోమాలు జరుపుతూ ఉంటారనమాట. కంపల్సరీగా హోమం అనేది చిన్న స్కూల్ అవనండి, పెద్ద స్కూల్ అవనండి, కంపల్సరీగా హోమాలు జరుగుతుంటాయి. ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎల్లో రంగు అంటే వస్త్రాలే, అంటే పసుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకుంటారు ఆ రోజు. పసుపు రంగు వస్త్రాలు, దాంతోపాటు పసుపు రంగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఆ రోజు. దానికి అపోజిట్ మనకి దక్షిణ భారతంలో ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే అక్కడ అలా చేసుకుంటారు. సరస్వతి దేవికి పూజ చేస్తారు, అక్కడ సెలవు ఇచ్చేస్తారనమాట ఆ రోజు. కంప్లీట్గా చదువు ఏముండదు ఆ రోజంతా కూడా. సరస్వతి దేవికి సంబంధించిన పూజలు, సరస్వతి దేవికి సంబంధించిన హోమాలు అవన్నీ జరుపుతూ ఉంటారనమాట. అయితే కొన్ని స్కూల్స్లోని, కొన్ని కాలేజీల్లోని, కొన్ని ఇన్స్టిట్యూట్లో అయితే కొత్త విగ్రహం కూడా తెచ్చుకోవడం అనేది జరుగుతుందనమాట. తెచ్చుకొని పూజ చేసుకుంటారు. మన దక్షిణ భారతంలో ఏంటి అంటే మనం ఎలా చేసుకుంటామంటే మనం వైట్ కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మనం వైట్ రంగు వస్త్రాలు వేసుకోవడం కానీ, లేకపోతే ఎరుపు రంగు వస్త్రం వేసుకోవడం కానీ, లేకపోతే ఏంటంటే ఎరుపు రంగుకి ఎక్కువ వైట్ కలర్కి ఇంకా ఎరుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. వాళ్ళు ఎల్లో కలర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మనము ఇక్కడ అక్షరాభ్యాసాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకుంటాము. ఓకేనండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఇక్కడ ఒక బీజమంత్రం అనమాట, సరస్వతీ దేవికి సంబంధించిన ఒక బీజమంత్రం ఇస్తున్నాను. ఐమ్ ఏంటంటే అది ఐమ్.
అది పిల్లలు చదివిన పిల్లలు ఐం, ఐం, ఐం అని అలా చదువుతూ ఉంటే చాలా మంచిదండి. సో, తప్పకుండా మీ పిల్లలకి మాత్రం ఈ బీజ మంత్రాన్ని చెప్పండి. దీన్ని స్విచ్ వర్డ్ కూడా అంటారు ఇంగ్లీష్‌లోని. చాలామంది ఇప్పుడు దీన్ని చాంటింగ్ చేస్తున్నారు. చదివే పిల్లలకి ఈ బీజ మంత్రం అనేది ఐం, 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 ఐం అనుకోని అలా చాంటింగ్ చేస్తే చాలా మంచిదండి. తప్పకుండా దీన్ని పాటించి చూడండి. రిజల్ట్ అనేది తప్పకుండా మీకు కనిపిస్తుంది. ప్లీజ్ అండి, మీకు నా వీడియో నచ్చినట్టు అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్